హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో అయితే ఒక మంచి వీడియో పోస్ట్ చేయబోతున్నాను. మీ అందరికీ కూడా నచ్చుతుంది. దాబాల్లోనూ రెస్టారెంట్లలోనూ పరోటా మీరు తినే ఉంటారు కదా. ఇప్పుడు అలాంటి పరోటా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పే కొలతలతో కనుక మీరు చేశారంటే ఈజీగా పరోటా పొరల పొరలుగా వస్తుంది. 100% గ్యారెంటీ. మిక్సింగ్ బౌల్లోకి 3 కప్పుల దాకా మైదా పిండి తీసుకోవాలి. మైదా అన్హెల్దీ అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో కూడా తయారు చేసుకోవచ్చండి. గోధుమ పిండితో పరోటా పొరల పొరలుగా ఎలా చేసుకోవచ్చు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. 3 కప్పుల మైదా పిండికి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగరు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని మన కిచెన్లో దొరికే వాటితోనే చేస్తున్నానండి. చాలా సూపర్గా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దాబాల్లో పరోటా పొరలు పొరలుగా రావడం చూసే ఉంటారు కదా. వాళ్ళు అలా రావడానికి ఏ టెక్నిక్ యూస్ చేస్తారో మనకైతే తెలియదు. నేనైతే ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపిస్తాను. ఇలా కలుపుకున్న పిండిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్ చెప్పాను కదా అని చెప్పి మీరు గ్లాస్ వేసేయద్దండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఎంత వాటర్ అయితే పడతాయో అంత వాటర్ని యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత పైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 30 నిమిషాల పాటు వదిలేస్తే పిండి అనేది ఆయిల్లో నాని మంచిగా వస్తుంది. 30 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 4 భాగాలు చేసుకోవాలి. మనం తీసుకున్న పిండి కొలతలతోటి 4 పరోటాల వరకు వస్తాయండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు గోధుమ పిండి ఎందుకు ఉపయోగించానంటే కంప్లీట్గా మైదా పిండితో చేస్తే వేడిగా ఉన్నప్పుడు తినడానికి బాగానే ఉంటుంది, కానీ చల్లారిన తర్వాత మాత్రం సాగుతుంది పరోటా అన్నది. సో ఇలా 4 భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక ఉండని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ విధంగా చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు చపాతీని పల్చగా చేయడానికే చూడండి, అప్పుడే మనకి ఎక్కువ పొరలు అనేవి వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుందాం. బయట తినే అన్హెల్దీ ఫుడ్ కన్నా కూడా ఇంట్లోనే ఇలా హెల్దీగా తయారు చేసుకోవడం చాలా ఉత్తమం. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని తయారు చేసుకున్న తర్వాత సన్నగా పొరలుగా పిజ్జా కట్టర్తో కానీ, పిజ్జా కట్టర్ అవైలబుల్గా లేని వాళ్ళు ఇలా చాక్తో కానీ కట్ చేసుకోవచ్చు. ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా చపాతీని కట్ చేయండి, అప్పుడే ఎక్కువ పొరలుగా వస్తుంది. ఇలా కట్ చేస్తున్నప్పుడు చాక్తో ఈజీగా కట్ అయిపోతే మీరు పిండిని పర్ఫెక్ట్గా కలిపినట్టు. ఒకవేళ అలా కట్ అవ్వకపోతే మటుకి పిండి గట్టిపడిపోయినట్టు అర్థమండి. అప్పుడు కొంచెం ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకుని పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. పరోటా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి దగ్గరకు చేస్తూ తీసుకురండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకవేళ పరోటా రాకుండా చాపింగ్ బోర్డుకి అంటుకుపోతుంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి అప్పుడు మళ్ళీ ఒకసారి తీయడానికి ట్రై చేయండి. ఇలా చేసుకున్న పరోటాని హ్యాండ్స్కి రోల్ చేసుకొని ఒక ముద్దలా తయారు చేయండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పరోటాకి మళ్ళీ ఒకసారి ఆయిల్ అప్లై చేసి పరోటా కర్రతోటి మళ్ళీ ఒకసారి చపాతీలా తయారు చేసుకోండి. ఇలా చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రెజర్తో అయితే చేయకూడదండి. అలా చేస్తే పొరలన్నవి అంటుకుపోయి పరోటా అనేది సరిగ్గా రాదు. ఇదే ప్రాసెస్ లో మిగతా 3 పరోటాలు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని తయారు చేయడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదండి. ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా పరోటా తయారైపోతుంది. పరోటా తయారు చేసుకున్నప్పుడు మనం ఎంత ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తే అంత సాఫ్ట్ గా వస్తుంది. సో చూస్తున్నారు కదండి, మిగతా పరోటాలు కూడా తయారైపోయినాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ప్యాన్ మీద 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని మనం తయారు చేసుకున్న పరోటా దాని మీద వేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఇలా తిప్పుతూ కాల్చుకుంటే మనకి పొరలుగా పరోటా తయారైపోతుంది. పరోటాలన్నీ తయారైపోయిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్తో ఇలా అంటే మనకి పొరలుగా పరోటా అనేది తయారైపోతుందండి. టేస్ట్ కూడా పక్కాగా దాబా స్టైల్ లాగే వస్తుంది. రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.